నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికి కాదు దేశానికి తలమానికం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైందని పేర్కొన్న మంత్రి మేఘా నాగార్జున. ఎమ్మెల్యే వాసుపల్లిపై విద్యాశాఖ ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ డిమాండ్. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కాగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికి కాదు దేశానికి తలమానికం. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చరిత్రను తిరగరాసేలా మరెందరో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుంది. ఈ నెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో
పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. జై హింద్. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఇక ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకొని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. వీళ్ళంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం. ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు నా మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కర్లను మోసం చేయటం మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్వీల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు, ఎల్లుండి జరిగే మహాయజ్ఞం, వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. మడమ తిప్పను మాట తిప్పను అని జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప నమ్ముకున్న వారికి చేసిందేమీ లేదని, అందుకు స్వయంగా తనకు జరిగిందే నిదర్శనమని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతమ్మరాజు సుధాకర్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖలోని కీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సీతారామరాజు సుధాకర్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ప్రకటిస్తారని తెలిపారు. విశాఖ నగరంలోని దక్షిణ నియోజకవర్గంలోని కొంతమంది కార్పొరేటర్లు, అనుచరుల, కార్యకర్తలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనుమ పండుగ సందర్భంగా చేసిన నిర్వాహకంపై తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ నియోజకవర్గంలోని సగానికి పైగా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తన వెంట ఉన్నారని, త్వరలో వారందరితో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరేది లేదన్నారు. పిచ్చోని పక్క కూర్చోబెట్టి ఆ పిచ్చోడు ఆడే కంట్రోల్ చేస్తాడు. ఓకే వచ్చాడు. పెద్దలకి నా గురించి తెలుసు, నాకు వైసీపీ పెద్దల గురించి తెలుసు. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందని అనిపించి భావించి విశ్వసనీయత అనేది నాకన్నా ముందు మీరు మాజీ అధినేతని అడిగితే విశ్వసనీయత గురించి ప్రజలందరూ, మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు. ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు, చేయిలో చేయి వేసి నడిచాడు. సీతన్న సుధాకర్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా, జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఏమేం కార్యక్రమాలు చేశాడు. నువ్వు ఎలక్షన్ చేస్తే 2014లో ఓడిపోతే
ఓడిపోయినందుకు నాకు కొంతల రామకృష్ణ గారు సలహా ఇచ్చారు. ఓడిపోయినందుకు నువ్వు బాస్ని కలవయ్యా, సమీక్షించాలి, మనం డెమోక్రసీ విలువలతో కూడింది, మనం ఎందుకు ఓడిపోయాం అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం, మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం, వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా 15 రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామనే సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి లేదు, ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నేను ఏమేమి పనులు చేశాను, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మీడియా ద్వారా విశాఖ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేసేందుకు చాలా శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో రాష్ట్ర పర్యటన చేస్తూ జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఇక విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వహణపై సర్క్యూట్ హౌస్ లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బుధవారం ఉదయం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. విజయవాడ నడిబొడ్డు అంటే మన అందరికీ తెలుసు. విజయవాడ ఇస్ పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్. అదిగాక విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్య మైదానం చారిత్రాత్మక మైదానం. ఆ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణం అంటే 20 ఎకరాలంటే ఈ రోజున మనీ పరంగా క్యాల్కులేట్ చేస్తే 2,000 కోట్లు విలువ చేసే స్థలంలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం. పెడస్టల్ 80 అడుగుల ఎత్తు, కేవలం విగ్రహం మాత్రం 125 అంటే 205 అడుగుల ఎత్తులో భారతదేశంలో కని విని ఎరుగిన రీతిగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 19వ తారీఖున ప్రారంభం జరుగుతాం. విగ్రహంతో పాటు అక్కడ మల్టీ కన్వెన్షన్ హాల్ 3,000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2,000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బౌద్ధ మాంగ్స్ కూర్చుని ధ్యానం చేసుకోవటం మరియు సపరేట్ హాలు, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, అలాగే గ్రీనరీ, ఫౌంటైన్స్, హోటల్ ఫెసిలిటీసు, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మక కట్టడంగా రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కా ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా శ్రమిస్తున్నారు. అంబేద్కర్ గారు అంటే మనకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు నాతో అన్న మాటలు. అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీల వరకే ఇంతకాలం లిమిటెడ్ చేశారు. అంబేద్కర్ గారు అలా కాదు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని, సమన్యాయాన్ని కల్పించిన వ్యక్తి. అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకునే విధంగా ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందించి మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి. ఈ దేశంలో 140 కోట్ల ప్రజలకి ఓటు కల్పించడమే కాకుండా మనిషిగా గౌరవించే సమాజం ఏర్పడటం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి, త్యాగాలు అనిర్వచనీయమని తెలియజేస్తూ అంబేద్కర్ గారిని అందరికీ పరిచయం చేయటం, అంబేద్కర్ అందరి వాడిని చాటి చెప్పటమే మా లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పి మరి రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తూ ఉన్నారు.
అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మన విశాఖపట్నం నుండి కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయమని కోరటానికి ప్రాంతానికి రావడం జరిగింది. ఇది ఒక పార్టీదో, ఒక వర్గానిదో, ఒక కులాన్నో, ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది పార్లమెంటు సభ్యుడు మరియు చైర్మన్ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ ఆంధ్ర ఎంపీలతో సహా 7 మంది పార్లమెంటు సభ్యులు సింహాచల ఆలయాన్ని సందర్శించారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వాగతం పలికారు. వేద మంత్రాలు నాదస్వరాలతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం చేయించారు. బేడా మండపం ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆలయ బేడా మండలంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన విద్యా సంస్థలో వైసీపీ కార్యకర్తలకు మద్యం సీసాలు పంచడం దారుణమైన విషయమని జనసేన పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూగి శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని న్యాయశాఖను కోరుతున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా వాసుపల్లి అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు పత్రికా సమావేశం, మీడియా సమావేశానికి గల కారణం ఏంటంటే దయచేసి ఇప్పటికైనా రేపు వచ్చే 2024 ఎలక్షన్స్లో మీరు అందరూ ఆలోచించండి. దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి షాడో ఎమ్మెల్యే, ఒక బుద్ధి లేని ఎమ్మెల్యే గత 10 ఏళ్లుగా విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని పట్టినటువంటి ఒక గ్రహణంగా మేమైతే భావిస్తున్నాం. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిన్న సంక్రాంతి కనుమ సందర్భంగా 400 మద్యం బాటిళ్ళు, ఫుల్ బాటిల్స్ పవిత్రమైనటువంటి సభ్య సమాజం గర్వంగా చెప్పుకునేటువంటి ఒక విద్యా సంస్థలో చాలా అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి మద్యం పంపిణీ చేయడాన్ని జనసేన పార్టీ తరపున పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈయన జగనన్న మద్యం బాటిళ్ళకి ఒక సేల్స్మెనా, లేదంటే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధి అని మేము ప్రశ్నిస్తున్నాం. వాసుపల్లి గణేష్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పూర్తిగా గత 10 సంవత్సరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిని కూనీ చేసి, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మద్యం బాటిళ్ళని 400 మద్యం బాటిళ్ళని పంపిణీ చేయడం అనేది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఒక 3-4 బాటిళ్ళు కనబడితేనే పట్టుకున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థ మీడియాకి సమాచారం ఇచ్చి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు తన ఫోన్ నెంబర్ ద్వారా మెసేజ్లు పెట్టినటువంటి ఎమ్మెల్యే గారికి
భవిష్యత్తులో ఎటువంటి ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేకుండా చేయాలని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి మేము కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే అబ్కారీ యాక్ట్ ప్రకారం అన్ని వందల బాటిళ్ళు మీరు పట్టపగలు దొరికినందుకు, మీడియాలో అనేకమైనటువంటి ఎవిడెన్స్లు ఉన్నందుకు వాటిపై కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. గణేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి, మేము ఆయనకి ఎప్పుడూ కూడా గోడ మీద పిల్లి వాసుపల్లి అంటాం. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం, ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం, ఎక్కడ మద్యం సిండికేట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం. నిన్న మీడియాలో CVR న్యూస్లో 37వ వార్డులో 36వ వార్డులో మరికొన్ని వార్డుల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మీడియాకి ఏం చెప్పారంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మద్యం తాగని మాట్లాడుతున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు మందు లేకపోతే అసలు బయటకే రాడు, మద్యం తాగకుండా అసలు బయటకే రాడు అనుకుని మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అంటే విద్యా సంస్థల్లో మీ ఎమ్మెల్యే ద్వారా, మీ షాడో ఎమ్మెల్యే ద్వారా మద్యం పంపిణీ చేయడమా? మద్యం ఈరోజు పూర్తిగా నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా ఈరోజు మీరు చేస్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ అక్రమాలపై తక్షణమే CBI దర్యాప్తు చేయాలి. ఆయనకు విశాఖ బీచ్ రోడ్లోని సబ్మెరీన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న AU మైదానంలో మంగళవారం నుంచి మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు రాజారెడ్డి విక్రమీడియాతో తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొత్త అనుభూతిని కలిగించేలా ఎగ్జిబిషన్ తీర్చిదిద్దారన్నారు. పూర్తి సెంట్రల్ AC సౌకర్యంతో టన్నెల్స్, అక్వేరియంలు, 150 జాతులకు చెందిన 60,000 విదేశీ, స్వదేశీ చేపల ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరవాసులు వినియోగించుకోవాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికి కాదు దేశానికి తలమానికం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైందని పేర్కొన్న మంత్రి మేఘా నాగార్జున. ఎమ్మెల్యే వాసుపల్లిపై విద్యాశాఖ, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.